హాయ్ ఫ్రెండ్స్, కొత్త వారెవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నిఖిల్ ఒక మంచి ధనవంతుడు, పెద్ద వ్యాపారవేత్త కూడా. అయితే నిఖిల్ రోజు తన ఖరీదైన కారులో ఆఫీస్కు వెళ్తూ ఉంటాడు. ఒకరోజు రోజులాగానే తన కారులో ఆఫీస్కు వెళ్తుండగా సిగ్నల్ పడటంతో తను అక్కడ కారు ఆపాల్సి వచ్చింది. తను అనుకోకుండా ఎవరో తనని పిలిచినట్టుగా అనిపించి పక్కకు తిరిగి చూశాడు. అక్కడ రోడ్డు పక్కన ఒక ఆవిడ చిన్న బాబుని ఎత్తుకొని నిల్చొని అడుక్కోవడం గమనించాడు. ఆమెను చూస్తే సాదాసీదా బట్టలు వేసుకొని అందంగా కనిపిస్తుంది. ఎందుకో నిఖిల్ని తనని చూసిన తర్వాత అక్కడి నుండి కదలటం ఇష్టం అనిపించలేదు. తనని చూస్తే తన కళ్ళల్లో ఏదో బాధ ఉన్నట్టు నిఖిల్ గమనించాడు. అలాగే తను అడుక్కునే ఆవిడ కాదు అని, తనకి ఏదో గతం ఉంది అని బలంగా నమ్మాడు. దాంతో ఆలస్యం చేయకుండా కారుని పక్కకు ఆపి కారులో నుంచి దిగి తన దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన నిఖిల్ ఏం మాట్లాడాలో అర్థం కాక చిన్న స్వరంతో, మీకు ఏం కావాలి, మీకు ఏమైనా సహాయం కావాలా అని అడిగాడు. అప్పుడు ఆమె అంత ఖరీదైన కారు దిగి వస్తున్న అతన్ని చూసి మొదటగా ఆశ్చర్యపోయిన తర్వాత గంభీరంగా, నాకు ఎలాంటి సహాయం అవసరం లేదు అని అతనితో చెప్పింది. కానీ నా బాబు ఈరోజు ఆకలితో ఉన్నాడు, తనకి ఏదైనా తినిపించడానికి నాకు కొంత డబ్బు సహాయం చేయండి అని మాత్రం అడిగింది. అప్పుడు నిఖిల్కి తనని దగ్గర నుంచి చూసిన తర్వాత తన కళ్ళల్లో బాధ స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడు నిఖిల్ ఎలాగైనా ఆమెను ఒప్పించి తన బాధ తెలుసుకొని తనకి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడే వర్షం రావడం ప్రారంభమైంది. నిఖిల్ అప్పుడు ఆమెతో ఇలా అన్నాడు, మీరు దయచేసి నా కారులో కూర్చోండి, ఇప్పుడు వర్షం వస్తుంది కదా, చిన్న బాబుతో వర్షంలో తడవటం అంత మంచిది కాదు అని అన్నాడు. అలాగే బాబుకు ఏదైనా ఇబ్బంది కలగవచ్చు అని చెప్పాడు. దాంతో ఆమె సరే అన్నట్టుగా తల ఊపుతూ బాబుని ఎత్తుకొని వచ్చి కారులో కూర్చుంది. ఎందుకంటే ఆమెకు నిఖిల్ మాట్లాడే మాటలలో ఎంతో నిజాయితీ కనిపించింది. కానీ ఆవిడ చాలా డిప్రెషన్లో ఉంది. ఆమె బాబుకు 3 పూటల అన్నం పెట్టడానికి మాత్రమే రోడ్డుపై అడుక్కుంటుంది. ఆమె కారులో కూర్చున్న తర్వాత నిఖిల్ మెల్లిగా ఆమెను, మీ పేరు ఏంటి అండి, అలాగే బాబు పేరేంటి అని అడిగాడు. అప్పుడు ఆమె, నా పేరు అనామిక, నా బాబు పేరు ఆనంద్ అని చెప్పింది. అలా చాలా ప్రశ్నలు అడిగాడు అతను. కానీ అనామిక మాత్రం తన పేరు మాత్రము చెప్పి మిగిలిన ప్రశ్నలకు ఏమాత్రం సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయింది. తన మౌనాన్ని అర్థం చేసుకున్న నిఖిల్ తనని నేరుగా తన ఇంటికి తీసుకువెళ్ళాడు. నిఖిల్ తన ఇంటికి చేరుకున్నాక అనామికకు ఇలా చెప్పాడు, మీరు ఇంట్లోకి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి, అలాగే ఇంట్లో మీకు కావలసిన వంటకాలు ఉన్నాయి, మీరు తినండి అని చెప్పి తన ఇంటి తాళాలు అనామిక చేతిలో పెట్టి తను, నాకు కొంచెం పని ఉంది ఆఫీస్లో అని చెప్పి వెళ్ళిపోయాడు. అలాగే అనామిక ఇంట్లోకి వెళ్ళి ఆకలిగా ఉన్న బాబుకు తినిపించింది. ఆ రోజు నిఖిల్ రోజు ఇంటికి రావాల్సిన నిర్ణీత సమయం కంటే కొంచెం తొందరగానే ఇంటికి వచ్చేశాడు. ఎందుకంటే తన ఇంట్లో అనామిక ఉన్న మార్పు ఎలా ఉంటుందో చూడాలని అనుకున్నాడు. ఇంట్లోకి ప్రవేశించిన నిఖిల్కి ఆ రోజు నవ్వుల శబ్దాలు, ఆడుకుంటున్న శబ్దాలు వినిపించాయి. తను ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే అలాంటి శబ్దాలు వినిపించింది లేదు. దాంతో నిఖిల్ చాలా సంతోషపడ్డాడు. పైకి వెళ్లి చూశాడు. అక్కడ అనామిక తన బాబుని చిన్న చిన్న ఆట వస్తువులు ఇచ్చి ఆడిపిస్తూ ఉంది. నిఖిల్ వచ్చాడు అని గమనించిన అనామిక లేచి నిలబడి, అప్పుడు అనామిక నిఖిల్తో ఇలా అంది, మేము మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాము అని. అప్పుడు నిఖిల్ తన మనసులో, ఇక ఈ మా కలయిక నా జీవితాన్ని మార్చబోతుందా అని భావిస్తూ ఉంటాడు. అప్పుడు నిఖిల్ అనామికతో ఇలా అంటాడు, నేను ఇప్పుడు ఒక విషయం తెలుసుకోవచ్చా అని. అప్పుడు అనామిక ఏంటని అని తల ఊపుతుంది. దానికి ఓకే అన్నట్టు చెప్పింది అనుకున్నాడు. దాంతో నిఖిల్ అనామికను చూసి, మీకు ఏదో తెలియని బాధ ఉంది, అది నాకు మాత్రమే కనిపిస్తుంది, అది నిజం అని నేను నమ్ముతున్నాను, కావున అది ఏంటో చెప్పమని అడుగుతాడు. అప్పుడు అనామిక అప్పటి వరకు నిశ్శబ్దంగా మౌనంగా ఉన్న ఆమె ఒక్కసారిగా పెద్ద కళ్ళతో కోపంగా నిఖిల్ని చూసింది. నేను ఇక్కడ ఉండమంటే ఉంటాను, లేదంటే మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్తూనే తన బట్టలను సర్దుకోవడం మొదలుపెట్టింది. దాంతో నిఖిల్ ఏదో చేయకూడని తప్పు చేసినట్టుగా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. అప్పుడు అనామిక అక్కడి నుంచి బాబుని తీసుకుని వెళ్ళిపోయింది. ఇక నిఖిల్ ఆ రోజు రాత్రి ఆలోచిస్తూ అలానే నిద్రపోయాడు. పొద్దున్నే లేచి తను ఆఫీస్కి వెళ్ళిపోయాడు. కానీ నిఖిల్కి అనామిక, ఆ బాబు మాత్రమే గుర్తుకొస్తున్నారు. ఏ పని చేసినా కూడా ధ్యాస పెట్టలేకపోతున్నాడు. అందుకని తను ఒక ప్రైవేట్ టీంని ఏర్పరచుకొని అనామికని వెతకాలని అనుకున్నాడు. అలా వెతకడం ప్రారంభించిన నిఖిల్కి అనామిక ఎక్కడ ఉందో తెలిసింది. దాంతో అక్కడికి వెళ్ళి అనామికను కలిశాడు. అనామిక మాత్రం మళ్ళీ నిఖిల్ని చూసేసరికి తనకు ఏమీ అర్థం కాలేదు. అయినా నేను ఎవరో
అతనికి తెలియదు, నా గతం ఏంటో కూడా తెలియదు, అయినా నన్ను వెతుక్కుంటూ ఎందుకు వచ్చాడు అని కొంచెం ఆశ్చర్యపోయి ఆలోచించింది. అప్పుడు నిఖిల్ తనతో ఇలా అన్నాడు, అనామిక, నేను నిన్ను ఆ ప్రశ్న అడిగి తప్పు చేశాను, కానీ మీరు నా ఇంట్లో లేకపోవడం నాకు చాలా పెద్ద లోటుగా ఉంది. దయచేసి మీరు నాతో పాటు నా ఇంట్లో నా జీవితంలో భాగస్వామిగా ఉండగలరా అని అడుగుతాడు. అప్పుడు అనామిక కొంచెం సమయం తీసుకొని ఆలోచించి నిఖిల్కి ఓకే అని చెబుతుంది. అలా అనామిక నిఖిల్తో కలిసి నిఖిల్ ఇంటికి వెళ్ళింది. కానీ అనామిక మనసులో నేను ఆ రోజు నిజంగా కోప్పడాల్సింది కాదు, అక్కడ నుంచి వెళ్లాల్సింది కాదు, కానీ నేను తప్పు చేశాను, పాపం తనని ఇబ్బంది పెట్టాను అని ఆలోచించింది. అప్పుడు అనామిక నిఖిల్ వద్దకి వచ్చి నా గతం గురించి మీకు చెప్పాలని అనుకుంటున్నాను అని చెప్పి, నాకు పెళ్ళయ్యి 3 ఏళ్ళు అవుతుంది, మంచి కుటుంబం, మంచి భర్త, మంచి జీవితం, కానీ అదే మంచి నాకు చెడుగా మారిపోయింది. నాకు బాబు పుట్టాక నా భర్త నన్ను వదిలేసి ఇంకొక అమ్మాయితో వెళ్ళిపోయాడు. దాంతో డిప్రెషన్లోకి వెళ్ళిన నేను రోడ్డుపైన పడ్డాను. అలా బాబుకు తినిపించడానికి నేను రోడ్డుపై ఉన్నప్పుడు మిమ్మల్ని చూశాను. మీరు చెప్పే మాటలు విన్న నాకు ఎందుకో మీలో నిజాయితీ కనిపించింది. అందుకనే మీ వెంట రావటానికి నేను సంకోచించలేదు అని చెప్పి బాధపడుతూ బోరున ఏడ్చింది. అప్పుడు నిఖిల్ తనతో గతంలో జరిగింది అంతా మర్చిపోయి నాతో సంతోషంగా జీవించు అని తనని కౌగిలించుకొని చెప్పాడు. అప్పటి నుంచి నిఖిల్, అనామిక, బాబు సంతోషంగా జీవించసాగారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.